అండ్ 'ధమాకా' హిట్ తర్వాత ఈ కాంబో ఉండాలి అని అంటే 'రవితేజ' గారు ఎనీహో దేర్. సో 'శ్రీలీల' గారు కూడా బేసిక్‌గా ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక కమర్షియల్ సినిమాని ఆల్మోస్ట్ ఒక 80% చంపేశారండి. కమర్షియల్ సినిమా అనగానే ఇంకా ఏంటంటే కమర్షియల్ సినిమా అనే ఇదికి తీసుకొచ్చారు చాలామంది. కానీ అది కొంతమంది ఇంతమంది ఉంటారు. మనం అనవసరం చాలా మంది అనుకుంటాం. సారీ టు ఇంటరప్ట్ ఆది గారు, బట్ వాట్ డు యు సే దీని మీద మీరేమంటారు? తన అన్న దాని మీద పట్టించుకోవద్దు. యు నెవర్ కేర్. సింపుల్. ఎప్పుడు కేర్ చేయలేదు. ఎప్పుడు. కానీ నెవర్ ఎఫెక్టెడ్ మీ. కానీ ఆడియన్స్ పరంగా ఆల్మోస్ట్ 80% ఆడియన్స్ రవితేజ గారు లాంటి వ్యక్తి నుంచి ఇలాంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా గట్టిగా కోరుకుంటారు. నీకు అందుకే 'ధమాకా' ముందు కూడా చూసి ఏంటంటే కమర్షియల్ అని అన్నారు. కానీ అదే 'ధమాకా' 100 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళు 80% ఆడియన్స్ మాకు కావాలి, రవితేజ గారి నుంచి ఆ ఎనర్జీ ఆ ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. దానికి ఈ మాస్ జాతర అనేది మళ్ళీ పర్ఫెక్ట్ సినిమా ఆయన నుంచి ఆ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళందరికీ. రైట్.